హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తెల్ల చిక్కుడు చెట్టుతో మీ ముందుకైతే వస్తున్నాను. ఈ తెల్ల చిక్కుడు చెట్టు ఎలా కాసిందంటే పిచ్చి పిచ్చిగా కాసేసింది. కాకపోతే ఒక్క కాయ కూడా మనం కోయడానికి వీల్లేదు. మేము ఒక ఐరన్ డ్రిల్ ఉంటే దానికి అల్లించాలని విత్తనాలు అయితే పెట్టాం. కానీ మనం అనుకున్నది ఒకటి, భగవంతుడు తలసినది ఒకటి అన్నట్లు చెట్టంతా కూడా బిల్వ చెట్టుకు అల్లుకొనేసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా మనం కొయ్యడానికి వీల్లేదు, ఆ విధంగా అల్లుకొనింది. కాయలు అయితే ఎంత పిచ్చ పిచ్చగా కాసాయంటే అంత పిచ్చిగా కాసేసాయి. కాకపోతే మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఎలాగో మనం కొయ్యలేము కాబట్టి అన్నీ కూడా అలాగే విత్తనాలకైతే పెట్టేద్దాము అనుకున్నాము. చాలా మంచి చిక్కుడండి, అస్సలు పుచ్చదు. కాయ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. చాలా లావు గింజలు, పెద్ద పెద్ద కాయలు అన్నమాట. ఈ వీడియో సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మా దగ్గర వైట్ అండ్ డ్రాగన్ కలర్ ఉన్న బీన్స్ చిక్కుడు రెండు కూడా ఉన్నాయి. మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా విత్తనాలు అయితే నేను ఫ్రీగా మీరు పంపిన అడ్రస్కు కొరియర్ అయితే పంపిస్తాను. అందుకనేసి ఈ వీడియోలో చెప్తున్నాను. సమ్మర్లో అన్నీ కలెక్ట్ చేసి ఒక చోట పెట్టి మీ అందరికీ కూడా విత్తనాలు అయితే రెండు కూడా రెడ్ సపరేట్గా, వైటు రెడ్ రెండు కూడా సపరేట్గా కవర్లలో పెట్టి అవన్నీ కూడా ఒక ఎన్వలప్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అడిగిన వాళ్ళందరికీ మా దగ్గర ఉన్న విత్తనాలు సరిపోయేంత వరకు కూడా అందరికీ పంపిస్తాను. కామెంట్ రూపంలో మీ అడ్రస్ పెట్టండి. రెండు కావాలనుకుంటే రెండు, ఒకటి కావాలంటే ఒకటి, తప్పకుండా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా విత్తనాలు అయితే పంపదలుచుకున్నాను. ఎందుకంటే షేర్ చేస్తే వైట్ ఏమో కానివ్వండి, రెడ్ అయితే చాలా బాగున్నాయి, మీ అందరూ కూడా వేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా అనేసి మేము అనుకున్నాము. కాబట్టి అందరికీ కూడా పంపుతాను. ఇదైతే మిద్దె పై నుంచి కిటికీలో నుంచి తీసామన్నమాట. వేరే ఇంకొక రూమ్లో నుంచి అక్కడి నుంచి వెళ్ళి తీసాము. కింద నుంచి తీయడానికి కూడా ఫోటో వీలు కాలేదు. ఒక సైడే తీసాము, ఇంకా ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, అవి ఫోటో తీయడానికి వీలు లేదు, వీడియో తీయడానికి, అందుకని వదిలేసాము. వన్ సైడే తీసామన్నమాట. చాలా చాలా బాగున్నాయి కాయలు. ఇది గుంటూరుకి మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి తెచ్చాము ఈ విత్తనాలు. అలాగే పోకుండా దాచుకున్నాము. ప్రతి సంవత్సరం అయితే ఈ విధంగా అయితే పంట పెడుతూనే ఉన్నాము. కాబట్టి ఈ విత్తనాలను మీ అందరికీ షేర్ చేయాలనేది నా యొక్క మెయిన్ గోలు. కాబట్టి మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను విత్తనాలు అయితే పంపగలను. దయచేసి అందరూ కామెంట్ రూపం